నిజంగా నీ ఫ్యూచర్ కనబడుతుంది. అది కన్ఫర్మ్ నీకుంది. నిన్ను కొట్టేది మీ అక్క చూడాల, మీ అక్కను కొట్టేది నువ్వు చూడాలా, మీ ఇద్దరిని కొట్టేది నేను చూడాలా. 6 డిగ్రీ ఉంటది, నీకుంటుందిలే 18 డిగ్రీ నీకుంటుందిలే. హాయ్ హలో వెల్కమ్ టు నిమ్మేష్ టాక్స్. నిన్న నిమ్మితో ఇట్లా చీట్ చేశారు నన్ను అని మేమిద్దరు ఇరికిచ్చాం కదా. ఆ తర్వాత కన్వర్జేషన్ నిమ్మి నైట్ వచ్చిన మాట్లాడుతున్న కన్వర్జేషన్ కి రికార్డ్ చేయలేను, ఎందుకంటే అది ఆన్ కెమెరా అప్పటికప్పుడు ఏం చేస్తామన్న ప్లానింగ్ లేదు. సో నేను ఏం చేశానంటే రికార్డ్ చేసుకున్నాను ఫోన్ లో, ఆ రికార్డింగ్ పెడతాను ఏం మాట్లాడాడు ఏమి అని. అండ్ నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి కనిపించలేదు అనమాట. నేను కాల్ చేస్తుంటే పిక్ చేయట్లేదు. మళ్ళీ నాకు టెన్షన్ వచ్చింది, ఏమరా బాబు ఏదైనా జరుగుతుందా, వాళ్ళ ఎందుకులే బాధపడుతున్నాడేమో చెప్పేద్దాం అనుకుంటే ఫోన్ చేసి దొరికిపోయింది అని చెప్పన్నాడు. దొరికిపోయింది ఏంటి, ఏం జరుగుతుందో చూద్దాంలే రాని అని చెప్పి మేము అనుకుంటున్నాం. సో కెమెరా సెట్ చేసి కూర్చుంటాం, ఏమవుతుంది ఏంటి, లేదంటే నేనే రివర్స్ అవుతా ఇచ్చి లాస్ట్ లో చెప్పేస్తా. సో అందరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నువ్వు ఇంకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పొద్దాం. చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడాపు ఉండడము, ఆ సెల్లు చూసుకుంటుండడం కూర్చో ఆడే కొంపలు మునిగిపోలే అయిపోయింది. నా గురించి తెలుసు జిమ్మి, మళ్ళీ నువ్వు అదే కలిసి యాక్టింగ్ చేయద్దు. ఏం తెలుసు అని ఇంత మోసం చేసి ఇంతవరకు తీసుకొచ్చు. అవును, నమ్మకం ఉంటే నీలా వదిలేయాలంటావు, ఇంకా రోడ్డు మీద వదిలేయాలి. నమ్మకం ఉంది, అయ్యో నిమ్మి అసలు చాలా నిప్పు పెద్ద పప్ప అని చెప్పి నేను వదిలేస్తాను. ఎవరితోనే చాటింగ్ చేసుకుంటే ఎవరితోనే తిరుగుతావు, రిసార్ట్ అయినా తిరుగుతావు. ఈ మధ్య రిసార్ట్లు పిచ్చి పట్టింది కదా. ఏమో నా కొడుకులు కూడా నీతోనే కలిసిపోయారేమో. వాళ్ళు కూడా కుట్ర పని మా అక్కకి మోసం చేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఏమో నాయనా, ఇంకా నువ్వు అందరి మీద డౌట్లు పడితే ఎట్లరా? ఏదైనా ఉండాలి కొద్దిగా. ఏముండాలి చెప్పు నువ్వే. ఎట్లా వ్యక్తి ఏమి అని తెలుసు. ఎట్లా వ్యక్తి అనే ఇంట్లో అంత నమ్మించి ఇంక ఇంట్లో వాళ్ళు కూడా మంచోడు ఇది అదని వాళ్ళు కూడా నా ఒక ఇదిలోకి వెళ్ళిపోయారు. ఇదిలో వెళ్ళిపోవడం నిజం ఫ్యాక్టే కదా. మళ్ళీ ఇదిలో వెళ్ళిపోయినారంటే ఏదో ఫ్యాక్ట్ ప్రూవ్ చేయొద్దులే, ఫ్యాక్ట్ ఇది చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది ఎంత ఫ్యాక్ట్. నేనేమొద్దండి చెప్పు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటాను. వాళ్ళకన్నా అంత క్లియర్ గా చాటింగ్ ఉంటే ఇంకా మళ్ళా తప్పుగేంది. నిన్న చూసిన చాటింగ్ లేదు, కొత్తగా వచ్చింది. అప్పుడు నీ హైడ్ లో పెట్టుకున్నావు, ఇంత పెట్టుకుంటే నిజంగా చాటింగ్ చేసినాడు అని సరే ఒకటి డిలీట్ కొట్టుకోను, ఏదైనా జాగ్రత్త పడతాడు తీసుకొని దాంట్లోనే పెట్టుకొని నీ ముందర వచ్చి కూర్చొని నువ్వు ఓపెన్ చేస్తావు, దాంట్లో దొరుకుతాయి. పోనీ ఆ చాటింగ్లో నేను చేసినా పక్కనోడు చేసినాడు అనేది క్లారిటీ వస్తుంది. అందరూ ఒకటే ఫార్మాట్ స్టైల్ ఉండదు, ఆడే అర్థమవుతుంది. అదేం నీ రైటింగ్ కాదు, ఏదైనా వర్డ్స్ వాడేదాంట్లో తెలిసిపోతుంది ఎవరు చేసినారు ఎవరు చేయలేదని. నువ్వు ఊరికే నా మీద వెళ్ళాలని ఇందలని నీకేమైనా ప్లాన్ ఉంటే చెప్పు. ఏం ప్లాన్లు? నన్ను ఏమైనా ఇరికిచ్చాలో, నన్ను ఏమైనా ఇరికిచ్చి చెడ్డ చేస్తే నాకేమొస్తుంది? ఏమో బాబా, నువ్వు ఎందుకు అట్లా ఊరికి లేనిపోను ఊహించుకుంటాను. చెడ్డ చేస్తే ఏమో వస్తుంది, నాకేమైనా ₹1 కోటి ఆస్తి వస్తుందా? ₹1 కోటి ఆస్తి వస్తే చెడ్డ చేస్తావా? నువ్వు చెప్పు, ఏదైనా ఉండాలి కదా ఇన్ రిటర్న్. ఏదైనా ఉంటే చెప్తాను, నువ్వు నా కాదా నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. నేనేం చేస్తానికి లేదురా అంటే నేను నమ్మేయాలి. ఇప్పుడు నా ఫోన్లో ఒకవేళ చాటింగ్ ఉందనుకో, అట్లా నువ్వేం చేస్తావు? ఎవడో కావాల్సింది పెట్టినాడు, ఇంకా కావాల్సిందని పెట్టారు అంటాడంట. నీకు తెలుసు కాబట్టి నేను అట్లా నమ్మను. ఇప్పుడు అవునులే నువ్వు దొరికిపోయావు కాబట్టి నేను అట్లా ఫీల్ అవ్వాలని. అదే కనుక జెన్యున్ గా, అదే కనుక రియల్ గా జరిగితే అట్లా బుద్ధులు అట్లాంటివన్నీ ఉంటే నేను ఇంత దూరం వచ్చి ఊరు నిడిచిపెట్టి పరిచయం ఉన్న వాళ్ళు నిడిచిపెట్టి అందరిని నిడిచిపెట్టి వచ్చి ఇక్కడ బతకదు. అర్థమైందే? నాకు అట్లా చేయాలనుకుంటే దండిగా చేయొచ్చు. నేను చేస్తున్నావు కదా దండిగా. నువ్వు ఊరికే లేకపోతే ఊహించుకుంటే నేనేం చేస్తాను. అందరూ కూడా గుడ్డి నమ్మినందుకు చేస్తావు. అందరూ ఇంట్లో అందరూ ఇప్పుడు నేనైతే నిన్ను నమ్మట్లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక చాట్, ఆ అమ్మాయి తెలియకపోయినా కూడా ఒక అమ్మాయి పిక్చర్ వస్తుంది నాకు. పిక్చర్ కూడా క్రియేట్ చేయండి. మాకేం అవసరం నిమ్మి, అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇంకా నేను క్రియేట్ చేసి నీ మీద బ్లేమ్ చేసి నేను ఏం సాధిస్తాను? ఒక అమ్మాయిగా నాకు అవసరమా అవన్నీ? నేను మొన్నే రీసెంట్గా ఒక వీడియో పెట్టావు పెద్ద ఉత్తమ దంపతుల్లాగా. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, ఏమని మొఖం ఎత్తుకొని చూపించాలి? నువ్వేమో నీ ప్లాన్లో నువ్వు ఉన్నావు. నేను అసలు నాకు నిజంగా బుర్ర పని చేయట్లేదు.
నా ప్లాన్లో నేనున్నట్ట ఏందో నేను 1 month లో వెళ్ళిపోదాం, నరకానికైనా వచ్చేస్తానని సిద్ధపడింది కదా ఆ పాప. నరకానికి వెళ్తారో స్వర్గానికి వెళ్తారో వెళ్ళండి, ఎక్కడికైనా. నరకానికి పిలిచిపోతావు, స్వర్గానికి పిలిచిపోతావు. వద్దు అన్ని అయిపోయిన తర్వాత ఇంకేం నాటకాలు ఆడాలి కదా. నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను చెప్పి, నువ్వు నమ్మితే నమ్మకపోయినా నేనేం చేయలేను. నేనేందనేది నాకు తెలుసు, అంతమించి నేను క్లారిటీలు కూడా ఇచ్చుకోలేను. సింపుల్. ప్రూవ్ చేసుకోవాలి, అది నువ్వు కాదంటే ప్రూవ్ చేసుకోలేవు. ఇప్పుడు ఎవడో ఇంటి బయట టవాల్ పడేసుకోపోయినాడు అనుకో, ఎవడు పడేసినాడు ప్రూవ్ చేయండి అని ఇంట్లో ఉన్నారు కాబట్టి చెప్తే ప్రూవ్ చేస్తారా? టవాల్ ఎవడేసిపోయినాడు ఎట్లా ప్రూవ్ చేస్తారు? గాలి కొట్టుకొని అది ఎక్కడో అయితే ఓకే, ఇది నా ఇంట్లో నీ ఫోన్ లోనే జరిగింది కదా, నంబర్ కూడా ఉంది కదా, ప్రూవ్ చేయలేవా? నంబర్ ఉంది, మళ్ళీ మీరెందుకు ఏం కాదు కదా సార్. నువ్వు ఏం చెప్పుకున్నావు? 1 రింగ్కి ఎత్తు 2 రింగులకి ఎత్తు మెసేజ్లు పెడితేనే పెట్టా అన్నావు, స్విచ్ ఆఫ్ చేసుకుని. సినిమా కాదు, సినిమాలో చూసే నువ్వు ఇవన్నీ ట్రై చేసి చూసే. ఇంగ్లీష్ సినిమాల్లో ఫైట్లు ఇవి ఉంటాయి తప్పితే ఇట్లాంటివి ఏమి ఉండవు. 1 రింగ్కి ఎత్తు 2 రింగులకి ఎత్తు అని. అయినా నువ్వు ఊరికే నీకు అయినా నచ్చుకుంటే ఎందుకు మీ ఈ రిలేషన్లో ఓకే ఇష్టం లేకుండా ఉండడం? నీకేమైనా ఇష్టం లేదామో కథలు పడతాను. నాకు ఇష్టం లేకుండా ఇక్కడ తీసుకొచ్చింటానా, అందరికి చెప్పింటానా? వీడికి వచ్చి ఇద్దరితో ఉన్నాం అనుకుంటున్నామేమో, నాకు తెలియకుండా అలాగ అబద్ధాలు చెప్పుకొని దానికి సంవత్సరం నుంచి వస్తాను దాంతో. ఇద్దరితో బాగా మెయింటైన్ చేస్తున్నావులే. ఎవర్రా నాయన సమాజం నుంచి ఎవరు పనికి మళ్ళీ ముండ, అది ముండో లేక ముండా కొడుకో ఎవరికి తెలుసు? తెలిసినప్పుడు చెప్పిరు కదా కొడతా నేనే. ఆ పాత్రలో నువ్వు కూడా ఉన్నావు, నీకు కూడా బలం ఉంటుంది. ఓహో దొబ్బేలా నీ యూట్యూబ్ స్టోరీలు అన్నీ నాకు చెయ్యద్దు. ఆ యూట్యూబ్ స్టోరీలు చూసే మీరు స్టోరీలు క్రియేట్ చేస్తానేది నాకు అంత తిక్కనా కొడుకు కాదు నేను. అర్థమైంది? అంత స్టోరీ రాయలేము మేము. నా అంత రాకపోయినా నా దాంట్లో ఆడాడ తీసుకొని మీరు స్టోరీ చేయగలరు ఆటోమేటిక్ గా. అంత ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ పాటికి ఎప్పుడో నేను జబర్దస్త్కి వెళ్ళిపోయాను. అది పెట్టుకో, ఏమని పెట్టుకోవాలి? అది నీ పెట్టుకో, నాకు అవసరం లేదు. ఇంకా అయిపోయింది. ఇంకా అవసరం లేదు. ఊరికే కూర్చొని నోటికి వచ్చి నిందలు వేసుకుంటూ కూర్చొని ఒకటి అవసరం నీకు. ఏ నంబర్ ఆ నంబర్ ఎవరిదే అనుకునే అవసరం లేదు. ఆ నంబర్ ఎవరిదే తెలుసుకుందామని అవసరం లేదు. ఆ పక్క నిజమాబద్ధాలు అవసరం లేదు. మన ఇంట్లో బంగారం మంచిగా లేనప్పుడు పక్కన వాళ్ళు అనేది ఏమి, మన ఇంట్లో ఫస్ట్ చూసుకొని తర్వాత అనాలి. అందుకు నీకేమైనా ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఫోర్స్ఫుల్గా ఉంచలేను. నేను నచ్చకపోతే నా ఓపెన్గా చెప్పి చూడమ్మా అప్పుడప్పుడు నచ్చింది, ఇప్పుడు సెట్ కావట్లేదు, సో అండ్ సో రీజన్స్, నేను వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యాను లేదా సో వేరే వాళ్ళతో ఉండాలనుకుంటే నేను హ్యాపీగా పోవచ్చు. ఇంకో బల్లి కూడా వచ్చింది, బల్లికి కూడా తెలిసిపోయినాను నిజమని. నీకు నిజంగా పని లేదు, ఏం లేదు, ఏంది మాట్లాడాలో తెలీదు, ఊరికే వేసుకుంటూ కూర్చుంటాను. షూ నాకు 2 రోజులు టైమే, ఎవరు పెట్టినారో ఎందుకు పెట్టినారో అనేది నేను బయటకు ఇస్తాను. ఆ 2 రోజులు నువ్వు నాకు దయచేసి కనిపించొద్దు, నాకు నిన్ను చూస్తుంటే అసహ్యం అవుతుంది. నాయన పెద్దగా తెలియదు. సరేలే. ఫోన్ చేసా చెప్పలేదు వస్తాడు ఉదయం నుంచి కనబడలేదు. అగబోయింటాడు. ఇంకా ఏడిపిదా చూడు, గట్టిగా ఏడిపిద్దాం. అమ్మాయి ఫోటో పెట్టావా జిబిలీలో? పెట్టండి. వెళ్ళి చూసిరా వస్తాడు. చెప్పలేదన్నా, చాలాసేపు ఎత్తాడు, తర్వాత పెట్టాడు. బాధలు ఏం లేనట్లున్నాయి బాగా ఎక్కుతావు. నీకు ఈ పళ్ళు చెప్పడమే ఇంకా వస్తాను. డస్ట్బిన్ లో పడేస్తా చేసే పళ్ళకి ఇవే కరెక్ట్. చెప్పి ఏం లేదు ఇంకా అయిపోయింది. నువ్వు ఇంకా ఒకవేళ ఉండాలనుకుంటే మాత్రం ఇట్లా పనులే చేసుకుంటూ ఉండు, ఎందుకంటే ఇంకా వేస్ట్. వేరే రూట్ ఏం లేదా? వేరే మార్గం గానీ వేరే రూటు లేదు, ఏం లేదు. ఏదో పెద్ద పీకేస్తా 2 రోజుల్లో ప్రూవ్ చేస్తా అన్నాడు. 2 రోజులు టైం అంటే ఇప్పుడు అదే. నేను ఒకవేళ జెన్యూన్ అనుకో, 1 సెకండ్ లో ప్రూవ్ చేస్తా. జెన్యూన్ కాదు, ఏం ప్రూవ్ చేస్తా? పెద్దది కాబట్టి ప్రూవ్ చేసి టైం పట్టింది. ఈడ మీరు బాధపడే వాళ్ళే మెక్కుకుంటూ కూర్చున్నారు. నేను నిందలేపించుకున్నాడు పొద్దున్నుంచి నీళ్ళు కూడా మెక్కుకుంటా. నాకు షుగర్ బీపీ అవుతుందా, స్వీట్ తింటున్నాను. షుగర్ అవుతుందని బీపీ తింటున్నావా? బీపీ ఎవడని తింటాడా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యే విషయం చెప్తారా? పొద్దునే స్టేషన్ కాడికి పోయినాను, మహిళా పోలీస్ స్టేషన్ కాడికి పోయించినాను, అట్లా రూరల్ పోలీస్ స్టేషన్ పోయించిన. మహిళలు పోతారు మహిళా స్టేషన్ కి, నువ్వెందుకు పోయావు? మహిళ బాధపడతాను కదా, అప్పుడు నేను పోలా. మహిళ బాధపడతాను కదా, అప్పుడు నేను పోలా. నేను ఇలా నువ్వెందుకు పెట్టడం లే కదా, మెక్కుకుంటే ఇంట్లోనే కూర్చుంటారు కదా.
పక్కన వాళ్ళని బ్యాట్ చేయాలని ట్రై నువ్వు ప్రూవ్ చేస్తాను. చేస్తున్నప్పుడు మేమెందుకు బయటికి పోతాం? అందుకే నేను ప్రూవ్ చేయాలనే ఒకటి మహిళా పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా మా మహిళ నాకు ఫోన్ చేస్తానని ఇంకో మహిళ చాలా బాధపడి కుంగి కృషించి పచ్చి మంచినీళ్ళు కూడా తినడం లేదు. ఏమే పాపం అసలు చాలా సన్నబడిపోయింది 2 రోజులకే అని చెప్పిన. తనకు తోడు అని ఇంకో వ్యక్తి ఉన్నాడు, వానికి కూడా మీరు భరోసా ఇవ్వాలని చెప్పి. అదేంద్రా ఏమని పెట్టిందిరా మళ్ళా ఫోన్లో ఏదో పెట్టినట్టుంది పొద్దున్న. ఏమని? నువ్వు అసలు పొద్దున్న నేను ఇలా లేచినప్పుడు హాయ్ అనేదో ఉంది, ఫోటో ఒకటి ఉంది. దాని తర్వాత నుంచి నువ్వు కనబడలేదు, అది కనబడలేదు. తర్వాత నుంచి నువ్వు కనబడలేదు, అది కనబడలేదు. ఇవన్నీ బరి తగ్గించాడు. ఇంకా అన్ని తెలిసిపోయిందా? బరి తగ్గించేసి ఇప్పుడు నాకు తెలిసి రిసార్ట్ కి ఎవరికి వెళ్ళి వచ్చినట్టున్నాడు. పొద్దు నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ పోయినా మహిళా పోలీస్ స్టేషన్ పోయి 2 చోట్ల పోయి ఇచ్చినారు. నిజం ఉంటే ఇద్దరు లేస్తే ఇటు రెడీ కూర్చున్నారు, తిన్నారు కదా కడుపు నిండా. ఇంకా బయలుదేరితే ఫస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ కాడికి పోదాము, ఆడికి పోయి నీ బాధ ఏదో నువ్వు చెప్పుకో, అవతల ఎవరు అనేది వాళ్ళ బాధ. నేనెందుకు స్టేషన్ లో చెప్పుకుంటా బాధ? నేనెందుకు స్టేషన్ లో చెప్పుకుంటా బాధ? నువ్వు తప్పు చేయలేదు అంటుంది, నువ్వు చేసుకో. ఇదే వాయిసే ఇదే మాట్లాడి నువ్వు పోలీస్ స్టేషన్ లో నువ్వు మాట్లాడదు, మహిళా పోలీస్ స్టేషన్ లో నువ్వు. నేను ఇంట్లో మాట్లాడతా, పోలీస్ స్టేషన్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. పిలుస్తున్నారు, బయలుదేరితే ఇద్దరు. ఏ సిగ్గు లేదా? మా ఫ్యామిలీ అంతా బయట పెట్టాలనుకుంటున్నావా? నువ్వు చెడ్డీ వేసుకుని వచ్చాడు మర్యాదలు దిద్దు, పోయి ఏదైనా ప్యాంట్ వేసుకుంటా. నువ్వు నా చెప్తే 2 జీన్స్ ప్యాంట్లు ఎక్కించుకోని రా. నీకు ఎందుకంటే బ్యాగ్ వాస్తుంది ఖచ్చితంగా. నువ్వు చేస్తే వాస్తుంది. అదే ఎందుకు వస్తుందో ఎందుకో తెలియదు. నేను ఆడకూడ కనుక్కున్నా సార్, ఒకవేళ ఇట్లా నా మీద ఉత్తపుణ్యాన్ని వేస్తే ఏమవుతుందంటే మహిళలకి సపరేట్ నువ్వు మహిళా సబ్ జైలుకి వెళ్ళిపోతావంట. 6 ఏళ్ళు రావు, నువ్వు 16 ఏళ్ళు రావు. ఏమి నిందేసిన దానికి ఇప్పుడు మీరు ఆడికి పోదాం, బయలుదేరు. నేనెందుకు వస్తా? నేను ఇంట్లో మాట్లాడతా. చట్ట ప్రకారం పదమ్మా, నువ్వు ఇంట్లో మాట్లాడితే చాలు. తప్పు చేసుకోడే తప్పు. అదే ఆడవాళ్ళు ఎవరు మీ మీద వేస్తాండి చెప్పినారు, నంబర్ ఇచ్చినాను. ఆ నంబర్ చూసి వాళ్ళు ఎలా కనబడుతున్నావు? పోలీస్ స్టేషన్ లో తిరిగే టైప్ కనబడుతున్నావా? ఎలా కనబడుతున్నావు? పోలీస్ స్టేషన్ లో తిరిగే టైప్ కనబడుతున్నావా? అది ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉందా అనేది వాళ్ళు చెక్ చేసుకున్నట్లున్నారు ఆల్రెడీ. అందుకు నన్ను ఒకటే మాట అంటారు, ఎవరి పేరు మీద నీకు మనిషి తెలుసు కదా, పట్టుకొని వెళ్ళా పాపని. తమ్ముడు నువ్వు కాదు, నీ మీద నిందలేస్తానేది ఎవరంటే ఉన్నారు 2 బేవర్స్ ఇంట్లో అని చెప్పినాను. వాళ్ళిద్దరి నీకు తిన్నారా వాడ రీపర్కట్లు ఇరుగుతాయి. నువ్వు బయలుదేరితే నువ్వు సెంట్రల్ జైలుకి పోతావు. నీ తప్పు లేదా ఇంటికి వస్తావు, తప్పు ఉంటే సెంట్రల్ జైలు. నువ్వు మహిళా నీ కేసు ఎవరు తీసుకున్నారు? నీ మొహానికి నువ్వే తప్పు చేసి నీ కేసు మళ్ళీ తీసుకున్నారా? అదే వాది చూడండి ఇద్దరు ఎట్లా తీసుకున్నారు. ఆ నంబర్ ఎవరు? నేను మోసపోయి నేను పెట్టాలి అవన్నీ వద్దు. సరే నువ్వే రిటర్న్ కేసు పెడతావు. అవసరం లేదు, కేసుల వరకు పోలీసుల వరకు వెళ్ళేంత స్టేజ్ పోతారు. ఇంట్లో కూర్చొని మెక్కుకుంటా ఊరికే డైలాగ్ వేసుకుంటూ నువ్వు 2 రోజుల్లో ప్రూవ్ చేస్తాను. స్టేజ్ కాడికి పోతే మీకు మొత్తం A to Z పిన్ టు పిన్ చెప్తారు. ఎవరు సెంట్రల్ జైలుకి పోవాలా, ఎవరు మహిళల జైలుకి పోవాలా అనేది డిసైడ్ చేస్తారు. అబద్ధాలు భయపెట్టే పోలీస్ స్టేషన్ పోలీసులు అంటే ఇప్పుడు వణికిపోతాం. అవును, నువ్వు రా ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడుతురా. రా నువ్వు మాట్లాడు పోనీ. నాకెందుకు ఏం అవసరం? నాకు ఇప్పుడు ఎవరినో ఒకరు సెట్ చేసి ఉంటాడు. తప్పు ఆ పక్కన ఎవరో ఆడదంటారు కదా, తను తప్పు చేసిందే తను పోతుంది మహిళా జైలుకి. నువ్వు లేదు ఊరికే నిందేసింటే నువ్వు పోతావు. నువ్వు ఇంకా ఎక్స్ట్రాలకి రిసార్ట్లు గిసార్ట్లు నోడుకు వచ్చి నువ్వు అవుతావు. నీకైతే ఖచ్చితంగా 16 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఇప్పుడే కామెడీ అంటే ఏం లేదు. ఇప్పుడు మన పోలీసులు అని భయపెట్టేసి మనం ఇంకోసారి నిమ్మినా నువ్వు ఏదైనా చేసుకో, నిమ్మి మాకేమే వద్దులే. ఎప్పుడు మీరు వస్తారా రారా అని చెప్పండి. మాకేం అవసరం? మాకేం అవసరం? మీకు అవసరం కాదు, అందరికీ అవసరం. ఇది మీకు ఊరికే కాదు, ఆడు చెప్పొచ్చినా ఆల్రెడీ రాసి ఇచ్చిన అయితే అప్పుడు రా. ఇప్పుడు బయలుదేరువా? నువ్వు కూడా ప్యాంట్ వేసుకో, బయలుదేరు. మర్యాదంగా చెప్తాను. వీటికి వచ్చి ఇండ్లకాడికి వచ్చి ఎంక్వైరీ చేసినారంటే ఈడే మిమ్మల్ని రోడ్లో నిలబెట్టేసి అడుగుతారు. నాన్ని అమ్మని పిలిచాలా? నేను పిలుసు స్టేషన్ కాడికి పోతాను అని చెప్పి ఫోన్ చెప్పి ఎట్లా బరితెకి ఇచ్చినా నేను నోటుకొచ్చి కూతలు కూస్తున్నాడు. మీరెందుకు దాన్ని ఫీల్ అవుతారు? నేనే రోడ్డు కూర్చోవాల్సి మ్యాటర్ పోలీసులు అంటావు. తీసుకెళ్ళి 4 మంది అసలు ఏం లేదన్న ఆయన. 4 కాదు, వదిలేసాడు అన్ని. కొద్దిగా ఉండాలి. ఇప్పుడు అవన్నీ సొల్లు కూతలు వద్దు. తమరు బయలుదేరి నువ్వు ఇవన్నీ వద్దు. నువ్వు పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు అది చెప్పు. అన్ని వద్దు. నువ్వు పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు అది చెప్పు. ఇప్పుడు టైం 3 అవుతుందా? ఎంత? స్టేషన్ లో పోయిచ్చినాను, 4:30 అవుతుంది. ఎక్కడికి వెళ్ళావు? చేసినాను, నంబర్ ఇచ్చినాను, అన్ని చేసినాను. ఏమే
ఆ మెసేజ్ నంబర్ ఏ నెట్వర్క్ నుంచి వచ్చింది, ఏ సిగ్నల్ నుంచి వచ్చింది, ఏ వైఫై నుంచి వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్పేస్తారంట. ఏమి రాలేదులే, వాళ్ళే పోలీసులు ఇంకా రాలేదు. నేనేం తప్పు చేయలేదు, భయపడేకి నువ్వు తప్పు చేసి నువ్వు ఎంత తెలివైనడు అంటే ఎక్కడ మళ్ళీ మనం కేసు పెడతామని ముందే పోయి పెట్టేసుకొని నిర్దోషిలాగా ఫీల్ చేస్తారు. మెసేజ్ పంపించినది ఏ నెట్వర్క్ కనెక్ట్ అయింది, ఏ వైఫై కనెక్ట్ అయింది అనేది తీసినారు. మీరు వస్తే మిమ్మల్ని పిలుచుకురామని ప్రత్యేకంగా అడుగుతున్నారు. ఎందుకంటే నీకు ఐడియా వస్తుందంటారా, ఆ నెంబర్ అవ్వదా కనుక్కొని చెప్పారా జిమ్మి. అసలు నాకు అర్థం కాదు నిమ్మి, పోలీస్ వరకు ఎందుకు నార్మల్ కి వెళ్ళి ఎవడదా సిమ్ అని ప్రూఫ్ బిల్డప్ ఇస్తాడు. అట్లా ఎవరిది సిమ్, ఎవరి పేరు మీద ఉంది సిమ్ అంటే ఎవరు చెప్పరు. మీకు సబ్జెక్ట్ తెలియలే, మీ ఇద్దరు ఏమైతారు అనేది మీకు రోజేపు ఒక గంట అవుతుంది. నువ్వేమైతావో చూసుకో పదాబ్రా. సరే నేనే తప్పు చేసినా కదా, మీ ఇద్దరు చేయలే కదా. అంటే మీరు జీప్ ఇప్పుడు రారా, ఎందుకు వస్తా ఇడిగే పిలిపించుకో. మళ్ళీ ఇళ్ళ వరకు ఎందుకు పిలిపించినా మర్యాదలు నువ్వు ఎలాగో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మర్యాదలు తీస్తున్నావు. ఇప్పుడు పిలిపించి కదా, ఒకటే మాట మీద ఉంటూ మళ్ళీ వచ్చినాక డైలాగులు మార్చొద్దండి ముందు చెప్తాను. ఒకటే మాట మీద ఉంటూ మళ్ళీ వచ్చినాక డైలాగులు మార్చొద్దండి ముందు చెప్తాను. 16 తప్పు చేసాడు, 32 సంవత్సరాలు ఉంటారు. సరే నేను 32 నువ్వు 16 తేలుతాది. ఈ పాప 6 ఏళ్ళు ఉంటుందిలే. పాప నువ్వు ఆ పరిస్థితి తలుచుకుంటానే తలుచుకుంటానే బాధ అవుతుంది. మహిళా సబ్ జైల్లో నీకు డ్రెస్ ఇస్తారు, పనులు చేపిస్తారు, పని పిలిపించల్లా వద్దా? ఎవడికి బెదిరిస్తావే తప్పు చేసి చేస్తానని పోలీస్ వద్దా? అలాగా నువ్వు ప్రూవ్ చేస్తానల్లా మీరు వస్తారా? రెండిట్లో డైరెక్ట్ ప్రూవ్ అవుతాది. నువ్వు ఆడ ఎవరు పెట్టినారు మెసేజ్ తెలుస్తుంది, ఈడే ఇంట్లో ముందర తెలుస్తుంది, కాలనీలో మనకు భయపడడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది మీ వదిలేస్తాం లేను ఎలాగైనా మాట్లాడాలనేలా వదలద్దు, గట్టిగా పట్టుకో. ఇప్పుడు వాళ్ళు వస్తే ఎవడు మెసేజ్ పెట్టినారు, యువతి సలహా ఇచ్చింది, ఈ కుట్రలో ఎవరు నువ్వు ఎవరితో ఏంటి అంటే మా ఇద్దరి మీద నీకు ఉంది కాబట్టి అనుమానం ముందే చెప్తున్నాను. నాకే కాదు, ఆడ వాళ్ళకి కూడా ఉంది అనుమానము. ఎవరికి? ఫస్ట్ మీ ఇద్దరిని చూడాలంటున్నారు. అసలు మమ్మల్ని నువ్వు ఎందుకు ఏంటో కంప్లైంట్ ఇచ్చావు? నువ్వు నిష్కారణంగా ఒకటి చెప్తాడు, చదువుకుంటున్నావు లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు. 6 ఏళ్ళు ఎంబీబీఎస్ అయిపోయేది, సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైలు సర్టిఫికేట్ వస్తుంది. ఎంబీబీఎస్ ఎవరు పిలిపిస్తాను ఏమే ఇంకోటి మీది నాకు తెలిసి 1% దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మేలు. నిన్నైతే ఈడ చెడ్డితనం కొట్టుకుంటా పోతారు. మీ అక్క కూడా అంటాం రాదు, ఎందుకంటే మీ అక్క కూడా చెంపలు వాస్తాయి ఇట్లా బుగ్గలు ఇంతలో. ఇప్పుడు ఆల్రెడీ వాసే ఉన్నాయి, నాకేం వాసే అంత అవసరంలే. ఫోన్ చేస్తున్నాను, భయపెడుతున్నాడు. రారు కదా చేసి తప్పుడు కూతలని కేసు అట. కేసు ఏమన్నాడు నిన్న రాత్రి వచ్చి, అయ్యో జిమ్మి నేనేమట్టు చేయలే, జిమ్మి నీకు తెలీదా, జిమ్మి నేను ఎంత పెద్ద పతిను అని ప్రూవ్ చెయ్యి అంటే నువ్వేదో లేదు. మీ ప్రూవ్ అంటే ఎవడైనా కేసు అంటాడా? అంటే మిమ్మల్ని కొట్టుకుంటూ తీసిపోతే సిగ్గేదా? ఎందుకు ఏం చేసావని? ఎందుకంటే ఏ నంబర్ నుంచి పెట్టినారు, దానికి ఏ నెట్వర్క్? అప్పుడు ఆన్లైన్ లో అడుగు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? ఎవరు పెట్టారు ఏ నెట్వర్క్? వాళ్ళకే ఫోన్ చేసి సార్ ఏ నెట్వర్క్ ఉందో ఇంటికి నెట్వర్క్ అవుతుంది, ఆ వైఫై కనెక్ట్ అయిన నెట్వర్క్ ఉన్న వాళ్ళే కుమ్మి తీసుకోండి అని చెప్తాను. చెప్పుకో బాగా ఆలోచించుకోండి. ఒక్కసారి ఫోన్ చేసినాక మళ్ళీ ఇంకో ఇలాంటి ఫేక్ దండి చూసాను. నువ్వు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ పోలీసులు చూసి సాలైపోయింది అమ్మా. పోలీస్ అంటే ఇప్పుడు మనం భయపడిపోయి వణికిపోయి వద్దులేని కేసులు అమ్మ నాన్నకి ఎందుకు అని చెప్పేసి అంటామని ఏమైనా నాటకాల నాయనా నీవి. చూడు ఎంతసేపు ఎత్తుకాడు పోలీస్ నంబర్. హలో సార్ చెప్పండి. అదే సార్ మీకు అది ఏ నెట్వర్క్ కనెక్ట్ అయిందో మీకు వచ్చిందా డీటెయిల్స్ సార్? అది అబ్బాయి పెద్ద వచ్చిందా? ఏ సార్ వైఫై
వచ్చాడమ్మా సైంటిస్ట్. సరే సార్ మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఎవరున్నారు ఆ ఇంట్లో పట్టుకోండి. సరే సార్ ఓకే నేను అట్లా వస్తాను సార్ డైరెక్ట్ అడిగి అది ఏ నెట్వర్క్ కనెక్ట్ అయిందో ఏ వైఫై కనెక్ట్ అయిందో తీసినారంట. దాని అడ్రస్ ప్రూఫ్ బట్టి వస్తానంట. రాని మీకేం టెన్షన్ లేదా? నాయన టెన్షన్ మేమేమైనా చేసామా? అది కూర్చో బట్ట కదలద్దండి యాడిపోద్దండి. సరే సరే అసలు నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చావా అంటేనే నమ్మబుద్ధి లేదు. నీకే నిజంగా నీ ఫ్యూచర్ కనబడుతుంది నాకు. నీకే నిజంగా నీ ఫ్యూచర్ కనబడుతుంది. వస్తారో తెలుస్తుంది. రెండు యాడికి రారు. అది అసలు ధైర్యం నాకు అసలు అర్థం మాట్లాడద్దు. 10 నిమిషాలు మౌనం పాటించండి. 10 నిమిషాలు వచ్చేసి కూడా చెప్పారు. అక్క ఇది సెట్ చేస్తాడు అక్క. ఎవరు ఫ్రెండ్స్ ని ఎవరన్నా కూడా సైడ్ ఆర్టిస్టులే ఉంటారు కదా. A few minutes later. ఏ పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఉండు 10 నిమిషాలు పడుతుంది. లేదా నాకు బయటికి వెళ్ళాలి. ఎవరు నేను యాడికి కదలేకుండదు. కూర్చో వస్తా అంటే దాన్ని బట్టి తెలుస్తుంది. నిన్ను కొట్టేది మీ అక్క చూడలే, మీ అక్కను కొట్టేది నువ్వు చూడాలా. మీ ఇద్దరిని కొట్టేది నేను చూడాలా. నిన్ను కొట్టేది మీ అక్క చూడలే, మీ అక్కను కొట్టేది నువ్వు చూడాలా. మీ ఇద్దరిని కొట్టేది నేను చూడాలా. జరగబోయి చూడు నా మీద ఒట్టేసి చెప్పు నిజం కేసు ఏమని రొట్టు నేను ఒక కేసు పెట్టాను. దొంగట్లేదు నిజం సీరియస్ గా చెప్తాను. నీ రొట్టు పొద్దున్న నేను పోయినాను మహిళా పోలీస్ స్టేషన్ లో పోయి మాట్లాడినాను. స్టేషన్ పోయి మాట్లాడాను. ఎవరినైనా కేసులు పెడతావు. నువ్వు బాధపడుతున్నావు అని ప్రామిస్ చెప్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగా ఇట్లా ఒక మహిళ బాధపడుతుంది, నేను ఇట్లా ఓ మహిళతో ఉన్నానని చెప్పి బాధపడతానే. వాళ్ళు అట్లే అంటారు కాబట్టి నేను అట్లా వాడతాను. పదాలు వస్తాయి. సరే బాధితురాలు ఎక్కడ ఉందని ఇంటికాడు ఉందన్నారు, పిలుచుకొని రాండి అన్నారు. నువ్వు రాలే. ఇంకోడు పక్కన ఉన్నాడు, వాడు ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఆ పిల్లోడు అని చెప్పినాను. నాకు సంబంధం లేదు, నేను బయటికి వెళ్ళాలి. ఎవరు నాకు సంబంధం లేదు, నేను బయటికి వెళ్ళాలి. ఎవరు నేను కొడతారా నాయన? నిజంగా బాబా రీపర్ కట్లు ఇలా పెట్టుకొని వస్తారు. నీ కాలనీలో రేపు పొద్దున్న తలెత్తుకోలేవు. చదువు బాయ్ సంకనాగి బాయ్ 6 ఏళ్ళ జైలు శిక్ష, కోట్ల చుట్టూ తిరుక్కుంటా, ఇద్దరికి బేడీలు వేసుకొని. ఏం నీ మీద నిందేసేదానికి? నా మీద నిందడం మీద ఒక ఆడపాపని ఒక ఆడదాన్ని గబ్బు పట్టించినారు మీరు. ఏ ఆడపాప సార్లు తిరుగుతుంది అదేనో ఒక స్టోరీ మీరు చూపించామా? మేము ఫోటోలు చూపించామా? ఒక ఆడబాబు గబ్బు లేపేకి ఇద్దరు స్కెచ్ చేసినట్టు రేపు పొద్దున నిజం ఆడపాప చెప్పు ఫస్ట్. వాళ్ళేందో ఉందో ఇప్పుడు తేలుస్తారు కదా. మీ ఇద్దరే చెప్తారు. ఏమని చెప్పారు అసలు? 3rd డిగ్రీ 6 డిగ్రీ ఉంటది. నీకుంటుందిలే 18 డిగ్రీ. రోజేపు ఉంటూ వచ్చినా తెలుస్తుంది కదా. ఎవరిని బెదిరిస్తున్నావు? నీ ఫస్ట్ నానికి చెప్తాను. నువ్వు అసలు చాలా ఎక్కువ చేస్తున్నావు. పోలీస్ స్టేషన్ ఇవి అవే అనుకుంటా. సౌండ్ వచ్చినట్టు నువ్వు ఓవర్ చేయొద్దు ఏమైనా. కూర్చో. నీకు ఓకే కదా ఇప్పుడు? బయటికి వెళ్ళాలి. నువ్వు బయటికి వెళ్తే మీ అక్క ఒకటి కొట్టుకుంటూ తీసుకొస్తారు. నువ్వన్నా ఉంటే నువ్వు లావున్నావు, నీకు 4 ఏళ్ళు ఎక్కువ కొడతారు. ఆ బాబు 2 ఏళ్ళు తక్కువ పడతాయి. ఊరికే లేని పోటీ చేసేది ఎలా? ఎందుకు అంత చేత నాకు అర్థం అవట్లేదు. ఎవరన్నా చేయడం ఎక్కువ అలవాటు. బరి తెగించి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాడంట. ఎవరో పెట్టాల్సింది నేను. నువ్వెందుకు పెట్టావు? ఇప్పుడు ఒకసారి పెట్టు నా మీద ఏమని పెడతావు? ఫోన్ లో మెసేజ్ నేమి మళ్ళీ నుంచి అదే ఈ ఫోన్ లేకి మెసేజ్ ఎట్లా వచ్చినాయి దాని గురించే కొడతారు. వాడు ఎవడోనో యువతోనో పెట్టినది. నువ్వు ఎవరితో 100 సార్లు అది ఎవరితో నీకు తెలియాలి. అదే తెలుస్తుంది. యూత్ తో ఎవడో వాళ్ళిద్దరికి ఫుట్బాల్ ఆడతారు ఇప్పుడు. మెయిన్ ప్లాన్ సూత్రధారి ఎవరో వాళ్ళకి భారీగా ఉంటుంది శిక్ష. సూత్రధారి ప్లానింగ్ ఇచ్చుకున్న వాళ్ళకి, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది. నేను అవుతున్నావు అంటే నీకు అర్థమైపోయింది నేను చేయలేదని. నాకే తెలుసు. నువ్వు అదే పని నా తెలుసు. పోలీసులు డబ్బులు ఇచ్చి వీళ్ళిద్దరినే కుమ్మని చెప్పింటాడు. ఓ అమ్మ దొంగ కేసు పెట్టి చదువు కొమ్మ తీసి మా ఇద్దరి మీద. పెయిడ్ ఆర్టిస్టులు వస్తారు, యాక్టర్లు వస్తారు అనుకుంటే నిజంగానే వస్తారు. నిజంగా నేను చెప్తానే ఒట్టు నేను పెట్టొచ్చినా, ఒట్టు నేను పోయి వచ్చి మాట్లాడి పెట్టొచ్చినా. నీకు అర్థం కావడం లేదు నిజంగా. జిమ్మి 100 రూపాయలు 200 వస్తారు పెయిడ్ ఆర్టిస్టులు నటించేస్తున్నాడు.
వచ్చే ఎవడు చెప్తాడు మన ఇంటికాడికి వచ్చి ఆగేంత వరకు కూడా మీకు నిజాలు తెలియదు. అసలు నీకు నిజం తెలియదు. ఏం అది తెలియదు? ఎవరు అన్నది నువ్వు ఆయమ్మతో మాట్లాడుకో. నాకే తెలుసు మాట్లాడుకునే బయటపడినట్టు ఉంటారు బాబు. ఇంటి పరు మీ ఇద్దరితో పోతుంది. ఇప్పుడు కాలనీలో కొట్టుకుంటూ తీసిపోతా అంటే పలానోళ్ళు పిల్లలు సీన్ లేదు, చెయ్యేస్తే చెయ్యి ఇరిపోతున్నాడు ఎవరిదైనా సరే. ఏం ఆర్టిస్టులు అనుకుంటివే? మరి పేడ ఆర్టిస్టులే కదా. అదే నీ చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఫోన్ చేస్తాడా నేను జిమ్మి ప్రామిస్ అంటే పెట్టేసి వచ్చిన కేసు నేను ఎవరు పెట్టమన్నా కాలేదా? అది నిజమా అబద్ధమా? నిజమే, ప్రామిస్ పెట్టొచ్చిన, ప్రామిస్ మాట్లాడొచ్చిన. నీకు నిజంగా భయం ఏం కాలే కదా? నేనెందుకు భయపడాను? నువ్వే నిజం అయిపోలే కదా? ఎందుకంటే ముందే చెప్పేసి వాని కాలంటే ఇరికిస్తాం అంతే. ఏం చెప్పేసి వాని కాలంటే ఇరికిస్తాం అంతే. ఏం చేద్దాం? వాడే పెట్టింది. నిజమా? నిజమే కదా? నిజం చెప్పు, నేను సేవ్ చేస్తా. వాడే 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 ఇది దొరికినవరా ఎవడు అది. ఇప్పుడు మాట్లాడు నువ్వు. పెయిడ్ ఆర్టిస్ట్ వస్తారు, ఎవరు వస్తారు, ఎవడు పెట్టాడు, ఎవరు తెలుస్తుంది. అయిపోయా, నీది లేదు కదా దీంట్లో పాత్ర. వాడే అన్నాడు ఒకసారి కనుక్కుందాము, అప్పుడు నిజాలు బయటపడితే ఏమైనా ఉంటే అని దొంగగా పెట్టాడు. నీకు ఈ నువ్వు నీ ఎక్స్ట్రా చేసినప్పుడు అర్థమైంది. అబాబా అమ్మాయి కుర్రాళ్ళు ఇరికిస్తావు నువ్వు. మళ్ళీ నువ్వు అట్లా పనులు చేయొచ్చు జిమ్మి. తప్పు కదా? వీడే అన్ని తప్పుడు అని చెప్తా అంటాడు. ఎవడు ఇయాగా చేసింది మహానటన నాకు తెలుసు. ఇదే సూత్రధారి, ఇదే ఇచ్చింది, ఇదే ఐడియాలు ఇచ్చింది అని కూడా నాకు తెలుసు. నీకు చెంపలు మగులుతాయి. ఉండు, బయట గిరి పెట్టిపోతాను. ఆడికి వెళ్తావు మీ ఇంటికి. ఉండు, నీకు రావాల కదా. నీకు అన్ని ప్రూఫ్స్ తో సహా. ఏంటి చెప్పురా? సిగ్గుందే కొద్దిగా. మళ్ళీ ఓరకం చేయక అంత తందనా నువ్వు కూడా అన్నావు. నాకు సంబంధం లేదు. ఈడికే ఉంది అంత. సిమ్ తెచ్చింది ఎవడు? నీ ఇంట్లో నుంచే బయటకు వెళ్ళి సిమ్ ఎలా వచ్చింది? ఎవడు తెచ్చింది? ఆడు నువ్వు. బాగుంది, ఉండండి వస్తారు. బయట గడి పెట్టుకోబోతున్నాను. మీరు కూర్చొని. బాబు నాకే సంబంధం లేదు. బయట గడి పెట్టుకోబోతున్నాను. నీ మీద కొత్త చెప్పేస్తావా? ఎంత నేను వద్దు. పెట్టు ఉండరా నువ్వు ఇడే. అమ్మా